గరికపాటి గారు తాజాగా మాట్లాడినటువంటి వ్యాఖ్యలు ఆయన ప్రవచనాల్లో భాగంగా తీవ్ర వివాదాస్పదమవుతూ ఉన్నాయి. తీవ్ర విమర్శల పాలయ్యారు ఆయన. నిజం చెప్పాలంటే ఈ వీడియో విన్నప్పుడు నేను బహుశా ఇదేమన్నా ఏఐ క్రియేటెడ్ ఏమో, ఫేక్ ఏమో అని చెప్పి అనుకున్నా. ఎందుకంటే జ్ఞానం గురించి, ఇంకేదో చైతన్యం గురించి రకరకాలుగా చాలాసార్లు మాట్లాడే ఈ పెద్ద మనిషి, అరే ఇంత లోలో ఎందుకు మాట్లాడతారులే అని చెప్పి నన్ను నేను నమ్మలేకపోయాను కాబట్టి అలా అనుకున్నాను. తర్వాత అర్థమైంది ఆయన నిజంగానే మాట్లాడారు అని. ఒకసారి ఆయన ఏం మాట్లాడారో వినండి. భోజనంలో గుడ్డిట్టారా, గడిది గుడ్డిట్టారా, అన్నం తినేవాడు కొడుగుడు పెట్టడం ఏంటంటే బుద్ధి ఉందా లేదా, చదువుకోమని లేకపోతే వెళ్ళిపోమని చెప్పాలి. కొడుకుడు కోసం వస్తావు నువ్వు, ఈ గుడ్లు లెక్క రాయాలి మాస్టర్లు వాళ్ళ కర్మ కాలిపోయి. చదువు చెప్పక్కల్లా, ఎన్ని గుడ్లు వెళ్ళే, ఎన్ని గుడ్లు మిగిలే, ఎన్ని గుడ్లు మధ్యలో పేలే, ఎన్ని గుడ్లు ఈ మాస్టర్ తినేసాడు. ఇంక వీడు చదువు ఎందుకు చెబుతాడండి? అసలు పిల్లలకు భోజనం పెట్టడం ఏంటంటే వాళ్ళ భోజనాలు వాళ్ళు తెచ్చుకోవడం మానేమానండి. అంటే పిల్లలకు భోజనం పెట్టి పుస్తకాలు ఇచ్చి యూనిఫార్మ్ ఇచ్చి ఇస్తే వాడు చదువుతాడా? శోభనం పెళ్లి కొడుకులో మంచం ఎక్కువ కూర్చుంటాడు. ఎందుకు చదువుతాడు వాడు? విద్యార్థికి ఎన్ని సౌకర్యాలా అవసరమా? చదువు రావట్లేదు ఎవరికి, భోజనాలే వస్తున్నాయి. పైగా అందులో బల్లి పడింది, పిల్లి పడింది, పడదా? ఆ వండి పెట్టే వాళ్ళకి డబ్బులు ఉండవు. ఎక్కడి నుంచి ఇస్తారు? ఎంతమందికి ఇస్తారమ్మా? దార పోస్తారు ప్రభుత్వం వాళ్ళు. ఎక్కడి నుంచి ఉన్నాయి డబ్బులు? ఇక్కడ నీ డబ్బులు పెట్టి నువ్వు చదువుకో, నీ అన్నం నువ్వు తిను, నీ బట్టలు నువ్వు కట్టుకో, నీకు ఇష్టమైతే చదువు. ప్రభుత్వం పని ఏమిటంటే ఉభయ తెలుగు రాష్ట్రాల అందరూ వింటారు నా కెమెరా. అసలు స్టన్ అయిపోయా. అసలు ఈయన మాట్లాడారా ఈ వ్యాఖ్యలు అని. మధ్యాహ్నం అంట అన్నం ఎందుకు పెడతారు, అన్నంలో గుడ్డు ఎందుకు ఇస్తారు, వస్తే వస్తారు లేదంటే లేదు, నువ్వు స్కూల్లో యూనిఫామ్ ఎందుకు ఇస్తారు, బుక్కులు ఎందుకు ఇస్తారు, యూనిఫామ్ ఇచ్చి బుక్కులు ఇచ్చి అన్నం పెట్టి కోడిగుడ్డు పెట్టి తిండి పెడుతూ ఉంటే ఆ పిల్లడు శోభనకి పెళ్ళి కొడుకులాగా మంచం ఎక్కుతున్నాడట. శోభనం పెళ్ళి కొడుకులాగా మంచం ఎక్కుతున్నాడట. ఎందుకు పెడతారు? వస్తే వస్తారు లేదంటే లేరు. ఇదేం దరిద్రము అని చెప్పి అసలు నిజంగానే అసలు ఈయనకు కాన్షియస్లో ఉండి మాట్లాడారా అని చెప్పి అసలు మధ్యాహ్నం భోజన పథకం ఏంది, కోడిగుడ్డు ఎందుకు పెడుతూ ఉన్నారు అన్న మినిమం పరిజ్ఞానమైన ఈయనకు లేకుండా ఉంటుందని చెప్పి నేను అనుకోను. కానీ దానివల్ల ప్రయోజనాలు పొందుతున్నటువంటి పేద పిల్లల మీద ఈయనకి ఏమైనా చెప్పలేనంత ఏమైనా ఆక్రోషం ఉందేమో అనిపించింది. అసలు బేసిక్గా మధ్యాహ్న భోజనము ఆ కోడిగుడ్లు ఎందుకు పెడతారండి? పౌష్టికాహార లోపాన్ని తగ్గించడం, ఆకలి లేకుండా పిల్లలు చదువుకునే విధంగా ప్రోత్సహించడం, పాఠశాల విద్యను బలోపేతం చేయడం, డ్రాప్ అవుట్ లేకుండా చూడడం. ప్రధాన ఉద్దేశం ఇదే కదా. వీళ్ళు ఎంతమంది ఉండగా అంటే ఉండి ఉంటుంది కదా. ఎట్లాంటి డ్రెస్సులు వేసుకొని, చినిగిపోయిన నిక్కర్లు వేసుకొని ఎంతమంది స్కూళ్ళకు వెళ్ళే వాళ్ళు ఎట్లా ఉండే పరిస్థితి? మధ్యాహ్నం తిండి తినాలి అనుకుంటే పొద్దున క్యారియర్లు వేసుకొని పోతే నీళ్ళు ఒడుస్తుండే. అది ఎంత పౌష్టికాహార లోపాలు ఉంది, ఎంతమంది బాధపడుతున్నారు దేశంలో, ఎన్ని ఆకలి బాధలు ఉన్నాయి. వీటన్నింటినీ కనుక ఓవర్కమ్ చేసుకోవాలని మధ్యాహ్నం భోజనం పెట్టాలి, పౌష్టికాహారం ఇవ్వాలి. అందరికీ కనుక అందరి పిల్లలు కనుక గౌరవంగా అందరి గౌరవం కాపాడాలని కదా స్కూళ్ళలో యూనిఫామ్ ఇస్తారు. అందరూ సమానంగా ఉండాలని కదా అసలు యూనిఫామ్గానే పెట్టేది. అది ఒక సామాజిక ఐక్యతకు సంకేతం కదా. అటువంటిది కోడిగుడ్లు ఇచ్చి అన్నం పెడితే శోభన పెళ్లి కొడుకులాగా ఎక్కుతాడా? వాళ్ళ కోడిగుడ్లు ఇచ్చేటప్పు ప్రభుత్వానికి ఎక్కువ వేస్ట్ అయిపోతుందా? అసలు వీళ్ళు అసలు ఏం మాట్లాడుతున్నారు? ఫస్ట్ ఈయన క్షమాపణ చెప్పి తన వ్యాఖ్యలు వెనక్కి తీసుకొని పశ్చాత్తాపడితే కనీసం తన గౌరవాన్ని కాపాడుకున్నట్టు ఉంటుందేమో. కాదు కూడదు అంటే ఇంతవరకు చెప్పిన ప్రవచనాలు, ఈయన మాట్లాడే మాటలు మొత్తం వేస్ట్. అసలు నిజ రూపాన్ని చూపించారేమో అని చెప్పి అనిపించాలి. ఎందుకంత ఆక్రోశం?
శుభ్భు అన్నం పెట్టి కొడుకు కట్టిస్తే ఆ పిల్లడు శోభన పెళ్లి కొడుకులాగా మంచం ఎక్కుతాడా? పౌష్టికాహార అవసరం గురించి నాకు తెలియదా? ఆయన అనుకుంటే జీడిపప్పు, బాదం పప్పు, వాల్నట్లు, కందిపప్పు, పెసరపప్పు, నెయ్యిలు ఏడివైనా మంచిగా పరిపూర్ణంగా పుష్టిగా తినగలుగుతారు కాబట్టి బహుశా పౌష్టికాహార లోపం గురించి ఆయనకు ఐడియా ఉండకపోవచ్చు. మరి అవి లేక ఎంతమంది ఎన్ని ఇబ్బందులు పడుతున్నారు శారీరకంగా, మానసికంగా. పౌష్టికాహార లోపంతో ఎన్ని సమస్యలు వస్తాయి. రోజుకు ఒక గుడ్డిచ్చి పిల్లల్ని ఒక నక్షత్రాన్ని బాగా తయారు చేయాలి అనే కదా, పేదరికంలో వాళ్ళు ఆకలితో అలమటించి కూడా చదువుకోవాలనే కదా ఇదంతా చేసేది. వాళ్ళకు ప్రభుత్వానికి డబ్బులు వేస్టా? మరెందుకు వాడు చదువుకుంటే లేదంటే లేదు, ప్రభుత్వ స్కూల్ మూసేయండి, వాడు ప్రైవేట్ స్కూల్కి పోతాడు చదువుకుంటే లేదంటే లేదు, ప్రభుత్వానికి డబ్బు మిగులుతుందని చెప్పొచ్చు కదా ఆయన. అసలు ఏం మాట్లాడతారో అర్థం కాదు. క్షమాపణ చెప్పి ఆయన వ్యాఖ్యలను వెనక్కి తీసుకుంటే ఆయనకు ఉన్నంత గౌరవం ఏమైనా ఉంటుందేమో. ఈయన ఎవరు విమర్శించట్లేదు, ఈయన వ్యాఖ్యలు ఏంటి ఇదంతా? ఇంత దారుణంగా మాట్లాడచ్చా అండి?